ఇండియన్ పాలిటీ ప్రియాంబుల్లో ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రియాంబుల్. ప్రవేశిక గురించి ఈ కింది ప్రకటనలను చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్, ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రవేశిక అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భాగము అని ఇచ్చారు. బెరూబరి కేసు 1960లో ప్రియాంబుల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భాగం కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు 1973లో సుప్రీంకోర్టు ప్రియాంబుల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భాగమే అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ప్రియాంబుల్ కెన్ బి అమెండెడ్. ప్రవేశికను సవరణ చేయొచ్చు అని ఇచ్చారు. సేమ్ కేశవానంద భారతి కేసులోనే 1973లో ప్రియాంబుల్ ని అమెండ్ చేయొచ్చు అండర్ ఆర్టికల్ 368, బట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ప్రియాంబుల్ ని సవరించి సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ ని ప్రియాంబుల్ లో యాడ్ చేశారు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. క్వశ్చన్ లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడిగారు కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. So answer option C, both 1 and 2.